ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని ప్రజల కల్తీ మద్యాన్ని వెంటనే షాపులను వెంటనే బాబు మిగిలినంత వచ్చేసి 10 మంది మాత్రం 10 మంది మాత్రం 10 మంది ఎవరు వచ్చారు చూడు 10 మంది ఒకరు రండి అదే బ్యానర్ ఇదేనా బ్యానర్ 10 మంది ఇబ్బంది వద్దు మిగిలిన ఆడే ఉన్నాను రత్తనపల్లి లిక్కర్ మాఫియాను వెంటనే రత్తనపల్లి లిక్కర్ మాఫియా అందరినీ వెంటనే అదే సార్ రాష్ట్రంలో ఎక్కడ కల్తీ మొత్తం ఎక్కువైపోయింది, అలాగే బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. మళ్ళీ దాన్ని కూడా ఆలోచన చేసి కొంచెం బెల్ట్ షాప్ తగ్గించదట. అలాగే ఆదంలో కూడా చాలా దగ్గర ప్రజలకి నాణ్యమైన మద్యం అందించి మంచి మందు వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మంచి మందు అందియాలని చెప్పి కోరుకుంటాం. చాలా కంట్రోల్ చేసాం. అప్రిషియేట్ చేస్తాం సార్. రాష్ట్రం అంతా కూడా తమరు మనకేమంటే రాష్ట్ర గ్రూప్ మేరకు కంపెనీ ఇదిగా ఉన్న రాష్ట్రంలో ఇది ఒక మాఫియా తయారైంది కాబట్టి దాన్ని అరకట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవ చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, అదే విధంగా పట్టణ అధ్యక్షులు దేవన్న గారికి, మిగతా అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు కల్తీ మద్యం మీద ప్రతి జిల్లాలో ప్రతి డివిజన్ లో ఎక్సైజ్ ఆఫీసర్ కి ఒక మెమరాన్ ఇవ్వడం జరిగింది. ఆ మెమరాన్ ప్రధాన ఉద్దేశము, అయ్యా ఎన్నికల కన్నా ముందు మందు మరి మందు మీద చాలా మంచి మాటలు చెప్పినారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అయ్యా ఈ రోజు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు సీఎం గా ఉన్నప్పుడు జే బ్రాండ్ మద్యం అని చెప్పి చాలా చులకనగా మాట్లాడినారు. ఈ రోజు బి బ్రాండ్ అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ములకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం దాదాపుగా 1 ఇయర్ నుండి సాగుతుంది, మరి దాని వెనకాల ఎవరున్నారని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రజలను ఎంతమంది మహిళలు మంగళసూత్రాలు తెగితే మీకు సంపద వస్తుందని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికల కన్నా ముందు సంపద సృష్టించి ఆ సృష్టించిన సంపదతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామన్నారు. ఈ రోజు చూస్తే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు,
అదే విధంగా కల్తీ మద్యం ఏరులై పారుతుంది. ఈ రోజు స్కూల్, బడి, గుడి తేడా లేకుండా ఈ రోజు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక కుటుంబం విచ్ఛిన్నం కావడానికి ప్రధాన పాత్ర మద్యం పోషిస్తుంది. అలాంటి మద్యాన్ని మీరు వస్తేనే ఒక మాట చెప్పారు, దశల వారీగా మేము అంతం చేస్తామని. ఈ రోజు దశల వారీగా మీరు పెంచుతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి వెంటనే నకిలీ మద్యం ఏదైతే తయారు చేసినారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలా. మళ్ళీ అదే విధంగా ఎంతో మోమాటం లేకుండా గౌరవ కూటమి సంబంధించిన పెద్దలు చాలా మంది చెప్తున్నారు, ఇవి జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వంలో నుండి అక్కడ ఉన్నటువంటి మూలాలని చెప్తున్నారు. అయ్యా 2 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ 16 నెలలుగా ఉంటుంది, మీరు నిద్రపోతున్నారా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనగా చేపించే అనే మీరు మరి 16 నెలలుగా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, 16 నెలలుగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళంతా కూడా నిద్రపోతున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ రోజు మరి ప్రశ్నిస్తానని చెప్పి పడకేసుకొని పండుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్నగారు, అన్న కల్తీ మద్యంతో పేద బడుగు బలహీన వర్గాల మందు బాబులు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూటమిలో భాగమైనటువంటి మీరు తప్పకుండా ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడైనా ప్రశ్నించేది మొదలు పెట్టండి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎన్నికల కన్నా ముందు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ అన్న డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి మాట, అయ్యా మద్య ప్రియుల కడుపు కొడుతున్నావు జగన్ అన్నారు. ఈ రోజు అదే కడుపు కాలే విధంగా మద్యం తయారు చేస్తున్నారయ్యా, మీరు ఎక్కడ పడుకున్నారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. కాబట్టి వెంటనే కల్తీ మద్యాన్ని అరికట్టాలి, బెల్ట్ షాపులను కూడా అరికట్టాలి అని కూడా తెలియజేసుకుంటూ మరి కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలని కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా మంచి మంది అందిస్తామన్నారు, మంచి మందును అమ్మిస్తే మరి ఈ రోజు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ కి, అయ్యా మీరు మంచి మంది అంటున్నారు, డాక్టర్ తో సర్టిఫికేట్ ఇప్పించండి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే మీరే మంచి మంది అని తాపుతారు, మీరే పోలీసు వాళ్ళు, మీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లే మరి ఫైన్ వేస్తున్నారు. మంచి మంది తాగేటప్పుడు ఫైన్లు ఎందుకయ్యా? అన్నదమ్ములకు మందు తాగి ఏదో బండి మీద పోతే ఫైన్, వెహికల్ డ్రైవింగ్ చేస్తే ఫైన్. అదే విధంగా మరి మంచి మంది అయినప్పుడు మీరు ఎందుకు ఫైన్లు వేస్తున్నారు అని చెప్తున్నాం. అంటే మందు తాగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయని మీరే చెప్తారు, మరి ఈ రోజు మంచి మంది తాగండి అని మీరే చెప్తారు. మరి ఇది ఏ విధంగా ప్రజలకి తప్పకుండా ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇదే విధంగా మహిళల మంగళసూత్రాలతో ఆటలు ఆడుకుంటే అదే మందులో కొట్టుకుపోయే రోజులు కూడా దగ్గరలో ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. గత శుక్రవారం నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, దాన్ని పదే పదే చెప్పడం మన అవసరం. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు అనేది ఇప్పుడు దాన్ని అన్నమయ్య జిల్లా అని సత్తెనపల్లి, మదనపల్లి, కొన్ని రాయచోటాడు కొన్ని వేరే అయిపోయినవి. ఆయన సొంత ప్రాంతంలోనే సత్తెనపల్లిలోన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఓడిపోయిన ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి గారు దాదాపు టెండర్లే నాకు తెలిసి 14 నెలలు ఉంటుంది. 14 నెలల నుంచి ఇంత స్కామ్ జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా చంద్రబాబు గారు అని ఆయన ప్రశ్నిస్తున్నాను. దాదాపు ఒక్క సత్తెనపల్లిలోనే 32,000 కోట్ల లిక్కర్ మాఫియా, అంటే అది డూప్లికేట్ మందిని సప్లై చేసినాం. దాంట్లో వాళ్ళకి కొంతమందికి దాదాపు 8 నుంచి 10 కోట్ల ఆదాయం, 10,000 కోట్ల ఆదాయం వచ్చిందంట. ఒకవేళ దీన్ని ఇంకా సంవత్సరం పాటు కొనగిచ్చింటే ఇంకా రాష్ట్రము అధోగతి పాలే, రాష్ట్ర ప్రజల జీవితాలతోన చెలగాటమాడేటోళ్ళు. నేను చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నాను, అయ్యా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ అని, పార్ట్నర్షిప్ అని మెడికల్ కాలేజీలు పెట్టినావు, దాన్ని తీసి గవర్నమెంట్ పరంగా చేసి పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్ ఈ లిక్కర్ని చేసి మీరు ఎంతన్నా సంపాదించుకోండి. వైద్యాన్ని విద్యాన్ని అమ్ముకోకుండా లిక్కర్ని ఏమన్నా మీరు చేసుకొని అమ్ముకొని ప్రజల జీవితాన్ని ఏమన్నా నాశనం చేసుకోండి అని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేవదాసు, ఎక్స్ మున్సిపల్ చైర్మన్. పత్రికా విలేకరులకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్య విన్నపము. ఎందుకంటే మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎక్సైజ్ స్టేషన్ పోయి గత వారంలో జరిగినటువంటి ఈ కల్తీ మద్యం గురించి ప్రజలకు విన్నవించుకుంటూ, అలాగే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మెమోరాండం ఇచ్చి ప్రజలే తీసుకోవాలని చెప్పి
మా నాయకుడు చెప్పిన ప్రకారం ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ అలాగే నాయకులు కూడా ఈరోజు ఎక్స్టెన్షన్కి వచ్చి వినతిపత్రం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్ని, ఈరోజు కల్తీ మద్యం అనేది ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది అనేది అందరికీ తెలుసు, ప్రజలు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధినాయకులు వాళ్ళకి తెలియందే ఈ యొక్క కల్తీ మద్యం బయటికి రాదు. ఒకసారి ప్రజలు దాన్ని అంతా గమనించుకోవాలి. ఈరోజు చూస్తున్నాం ఈ కల్తీ మద్యం ఎక్కడి నుండి వచ్చింది అనేది ఫార్ములా కూడా ఆఫ్రికా అంట, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా నుండి మన దేశానికి వస్తుంది ఫార్ములా కూడా. మళ్ళీ ఒకసారి చూడండి నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఏదో నిన్న మన జరిగిన నెట్వర్క్ కాదు. ఇది దాదాపుగా ప్రభుత్వం వచ్చిన 2024లో ఎప్పుడైతే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిందో, అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో, అప్పట్లోనే స్కెచ్ చేశారు ఎవరైతే పెద్దలు ఉన్నారో దీంట్లో. ఇలా చేస్తే ఇంత ఆధారాలు వస్తాయి, ప్రజలు నాశనం అయిపోయి, ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి, ఏమన్నా కానీ మనకంటూ సంపాదన కావాలా, ఒక ఈ లిక్కర్ మాఫియాతో కొన్ని కోట్లు సంపాదాలని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఆ రోజు 2024 ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత ఈ ఫార్ములా ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా ఈ కల్తీ మద్యం సప్లై చేస్తున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్క విలేజ్లోన ప్రతి ఒక్క వాళ్ళలోన వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల చేత అంటే ప్రజల వద్దకే పరిపాలన పోవాలని చెప్పి ఆ రోజు వాలంటీర్ ద్వారా ప్రజలకు ఏమైతే కావాలా, అంటే ఆ హౌస్ హోల్డర్కి ఏమైతే కావాలా, సర్టిఫికేట్లు అయితేనేమి, రైతులకు ఎరువులు అయితేనేమి, అన్ని ప్రతి ఒక్క సెక్టార్కి ఏం కావాలో అవన్నింటినీ సచివాలయాలు ఓపెన్ చేసి ఆ రోజు వాలంటీర్ ద్వారా సప్లై చేశారు. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈరోజు వాలంటీర్లు తీసి వ్యవస్థ చేసి సచివాలయ వ్యవస్థ చేసి వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊరికి అంటే ఒక 500 ఇండ్లు ఉంటే ఒక 10 మంది వాలంటీర్లు ఎట్లా వాళ్ళ కార్యకర్తలే. వాళ్ళు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు, మీరు మధ్యాహ్నం సప్లై చేయండి ఆ ఇళ్ళకి. అంటే వాలంటీర్లు ఎలా అయితే అప్పుడు మేము పనిచేసినామో వాలంటీర్ పనిచేసింది మేమేమి ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళకి పెన్షన్ ఇంటికి పోయిస్తూ, తర్వాత పెన్షన్ కార్డ్స్ అయితేనేమి, తర్వాత సర్టిఫికేట్స్ అయితేనేమి, ఎస్సీ సర్టిఫికేట్స్, బీసీ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్ కావాలని ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఇంటికి పోయి ఈ బ్రాండ్ తీసుకోండి, మీరు ఈ బ్రాండ్ అమ్ముతున్నాము తీసుకోండి అంటే బెల్ట్ షాపుల ద్వారా. మరి ఒకసారి ఎంత గమనించాలి ఈరోజు ప్రజలు కూడా. ఈరోజు ప్రతి ఒక్క ఊరికి ఎక్కడ పోమండి, ఇప్పుడే ఇలాగే మా విలేకరుల సమక్షంలో మేము కూడా వస్తాం. ప్రతి ఒక్క ఊరికి పోతే ఊర్లో అడిగితే ఎంతమంది అందరూ బెల్ట్ షాపులు అంటే మా ఊళ్ళో 10 మంది ఉన్నారు. మరి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇట్లా బెల్ట్ షాప్ గురించి వచ్చిందే, రాలే. కానీ ఈ రోజు 18 నెలలోనే వీళ్ళ యొక్క వైఫల్యం ఒకసారి చూడాలి. ఈ రోజు గవర్నమెంట్ ఎలాగైతే ఉందంటే కల్తీ మద్యం ఎలా అయితే చేసినారో ఇది కూడా కల్తీ గవర్నమెంట్ ఈరోజు. ఎందుకంటే కూటమి అనేది ఒకరి కాదు, కాక్టైల్ అంటే ఏమి అన్ని కల్తీ ఉంటాయి. కాబట్టి ఈ కూటమిలో కూడా అంత కల్తీ అనమాట. అంతది ఆ కల్తీగా ఉన్నాడు కాబట్టి ఈ కల్తీ బుద్ధిలో వస్తాయి వాళ్ళకు కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ మద్యాన్ని కూడా కల్తీ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈ రోజు కల్తీ మద్యాన్ని ప్రజలు సప్లై చేస్తున్నారు. మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు చూడండి కొన్ని వేల కోట్లు ఈరోజు అంతా 18 అంటే 14 నెలలు అయింది మా వైన్ షాప్ గవర్నమెంట్ వచ్చి ఓపెన్ అయ్యి. మరి ఎన్ని వేల కోట్లు ఈ రోజు సంపాదించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా మరి ముందు కూడా ఈరోజు మహిళా సోదరులు కూడా ఈరోజు రోడ్లపైకి రావాలా. ఎందుకంటే గతంలో ఏదన్నా ఉద్యోగం చేయాలంటే, ఈ మందు బంద్ చేయాలంటే, ఈ కల్తీ మందం బంద్ చేయాలంటే మహిళలు కూడా బయటకు వస్తేనే ఈ ఉద్యమం ఎక్కువగా ప్రజలేకపోతుంది. కాబట్టి మహిళలు కూడా ఎక్కువగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎలా అమ్ముతారు మీరు, వైన్ షాపుల దగ్గర పోయి కల్తీ మందు ఏదైతే ఉంటే పట్టుకొని ఎలా అమ్ముతారు మీరు అని చెప్పి ఒకసారి నిర్ణయిస్తే కానీ ఈ గవర్నమెంట్ బుద్ధి చెప్తున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు విజన్ ఒకటే, 40 ఏళ్ళు విజన్ అంటాడు. మన 40 ఏళ్ళ విజన్లో ఏమో నాకు అర్థం కాలే. మన అంటే కల్తీ మాత్రం 40 ఏళ్ళు నమ్మాలనుకున్నాడు విజన్ కూడా అది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు చూస్తున్నాం మననే ఈ ప్రైవేట్ చేసినట్టు హాస్పిటల్ అమరావతికి ఏమో 9,000 కోట్లు ఖర్చు పెడతాడు. అయ్యా ఉండే 17 కాలేజీలకి దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టండి. ప్రజలకు వద్ద ఆరోగ్యం పోతుంది, ప్రజలు బాగుంటారు. ఈ ఆరోగ్యశ్రీ లేకపోయినా కానీ ప్రజలు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చూపించుకుంటారని చెప్పి ఒక నినాదంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదు, దాన్ని గవర్నమెంట్ పరిపాలన చేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ గారు నిశ్చయంతో ఉంటే మళ్ళీ ఈరోజు అది చేయడంలే. అమరావతి దాదాపుగా ఈరోజు అమరావతికి ఎన్ని వేల కోట్లు పిలిచారు, 90,000 కోట్లు టెండర్లు పిలిచారు. అవసరమా మనకి? ఇప్పుడు ఒక రాజధాని కానీ ఒక నగరం కానీ పెట్టాలంటే అంచెంచెగా ఎదగాలంతే. ఈరోజు 90,000 కోట్లు ప్రభుత్వ ఖర్చు దుర్యోగం చేసేది ఎవరికి డబ్బులు? మన ప్రజల డబ్బులు అవి. అదే చంద్రబాబు ఇంట్లో తెచ్చిస్తాడా లేదంటే కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మళ్ళీ ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు వారం నుండి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు. నిన్న కూడా సీఎం చంద్రబాబు కూడా స్పెషల్ పెట్టేది చెప్పినాడు. మరి ఎందుకు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు దీని గురించి, మరి ఎందుకు కానీ బీజేపీ ప్రభుత్వం దాని గురించి నోడిపడం లే.
కాబట్టి దీనంతా దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ సంపాదన అనేది ఎలా అనేది ఈ 18 సరిపోయింది. ఇంకా రాబో 3 ఏళ్ళలో కూడా వీళ్ళు ఏం చేయరు. ప్రజలకు అర్థమైపోయింది, ఎక్కడ ఏమి చేయరు. కాబట్టి రాబో రోజుల్లో మన ధనార్జన వీళ్ళకి ముఖ్యము. ప్రజలు ఏమైనా పోనీ పాడైపోయి వాళ్ళకి అర్థంలే. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేస్తాం. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఎన్నో ఉద్యమాలు మా వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు, అలాగే మన ఆదోని ఎక్స్ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారి పిలుపు మేరకు ఆదోని నియోజకవర్గంలో కూడా ఇంకా ఉధృతంగా చేస్తాం. కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ ఏమంటే, ఇప్పుడు పర్మిట్ రూమ్లు కూడా బంద్ చేయాలి. గతంలో టెండర్ వేసేటప్పుడు పర్మిట్లు లేవు. మళ్ళీ ఇప్పుడు మధ్యకాలంలో ఏమొచ్చింది, ఒక సంవత్సరం అయిన తర్వాత మరి పర్మిట్ రూమ్లు అంటే వైన్ షాపులు ఉంటాయి. వైన్ షాపులో కూర్చొని తాపండి. ఒకసారి ప్రజలు కూడా పర్మిట్ రూమ్లు అంటే కూర్చొని మా మసాలా తాగండి, ఎంత తాగండి, అక్కడ రోడ్ల మీద రావద్దారు తాగండి, ఆడ చచ్చిపోండి. కాబట్టి దీన్ని పర్మిట్ రూమ్ అయితే మరి కొత్త పెట్టినాడు. మరి గతంలో పాలసీ గెజిట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మధ్యలో రాను వాళ్ళ పాలసీ చూడండి ఎట్లుంటాయి. ఇదే పాలసీలు ఏం చేయాలా? రైతులు ఈరోజు యూరియా గురించి ఆలోచన చేసినారు. ఈరోజు యూరియా దొరకలే, కల్తీ మందులు. అక్కడ కూడా రైతులు కూడా కల్తీ మందులే. ఎక్కడ ఉంది గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి సెక్టార్ ఏదైనా కానీ రైతులకు ఇవ్వాలంటే కల్తీ, ఒక ఫుడ్ గ్రెయిన్స్ కావాలంటే కల్తీనే, ఏదన్నా కానీ కల్తీలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి రాబో రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తారు. ఇంకా ఎంత తొందరగా లేదు, రాబో కూడా ఎలక్షన్, సంస్థాగత ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్ వస్తాయి. మరి దాంట్లో మన వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమని తెలిసిపోతుంది. ఇప్పటికే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ అంటేనే చీ అంటున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ముందుకు పోవాలా. ఎందుకంటే ప్రజలు కూడా ప్రశ్నించే హక్కు రావాలి. ప్రజలకి ఏమున్నా మేము పార్టీ తరఫున మేము ఒక 40 మంది వచ్చో, ఒక 100 మంది వచ్చి మేము ధర్నా చేస్తాం తప్పితే ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. వాళ్ళు కూడా వాస్తవాలు ఉంటారండి, బయటికి వాస్తవాలు లేకుండా మీరు రావద్దండి. ఇప్పుడు మీడియా అంతా చెప్తుంది ఈరోజు కల్తీ మద్యం అని చెప్పి, మరి ఈరోజు ప్రజలు ఎందుకు రావట్లేదు అర్థం కావాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో కూడా మళ్ళీ ఈ ఉద్యమాలు ఇంకా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇంకా అద్భుతంగా చేస్తాం. మళ్ళా ప్రజలు కూడా చైతన్యం చేసి మరి రాబో ప్రతి ఒక్క ఇష్యూని ఈరోజు ప్రజలకు తీసుకుపోయేటట్ల మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ గారు, అలాగే నియోజకవర్గంలో ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో అంటే మా ఆదో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సాంబశివరెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు కూడా మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధైర్యపడంలో ఈరోజు నిన్ననే సాంబశివరెడ్డి గారు నిన్న చెప్పినారు మా విస్తృత కర్నూలులో, ఎవరో అధైర్యపడొద్దండి, నేనున్నాను. మనకి జగన్మోహన్ గారు ఉంటారు. మనకి ఒక యాప్ కూడా జగన్మోహన్ గారు పెట్టినారు. ఆ యాప్ ద్వారా మీరు ఏం కష్టాలున్నా జగన్మోహన్ గారు రైట్ పోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు ఆధారపడొద్దండి, నాయకులు ఆధారపడొద్దండి, మనకి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మనం ఎంత ఖచ్చితంగా మనం ముందుకు పోతున్నాం. ఏ విషయాల్లో వాళ్ళు చేసిన తప్పులు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే వాళ్ళు తప్పులు చేస్తున్నారో దాన్ని మనం ప్రజలు తీసుకోవడం తప్పితే మనం వాళ్ళు చేయని తప్పులు మనం చెప్పడం ప్రజలకి. వాళ్ళు ఏదైతే తప్పులు చేసినారో, వాళ్ళు ఏదైతే మనకు మీడియా ద్వారా మనకు అందిస్తున్నారో ఆ మీడియా ద్వారా అందించిన పద్ధతిని మనం ప్రజలే తీసుకోబోతున్నాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, అలాగే ఈ రోజు మన డిపార్ట్మెంట్ కూడా సహకరించింది మాకెంతో, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. Let's blow it all. 서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 네 날개를 높이 들어. I wanna hear you say bring the light. Run to the end of the sky. Bring all the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Hanging up dip the mirror 새로 we built up. 안 기다려 나는 loaded finesse booze. Oh yeah, yeah, yeah. Can you feel the brand new heat? Trust tonight, 알게는 높이 들어 마음 깊이 파고든 너와 나의 메카닉.
I wanna hear you say, bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian. 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼. 우리 이야기, yeah. Oh yeah, yeah, yeah. Oh yeah, yeah, yeah. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.